మరొక చరిత్ర సృష్టించింది ప్రస్తుత భారత ప్రభుత్వం. అసలు కలలో కూడా ఊహించలేదు ఇలాంటివి జరుగుతాయని. ముందుగా వీడియో చూడండి. ఇదే వీడియో. ఏంటి విజువల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, గమనించారు కదా. సో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 79 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కాశ్మీర్కు రైలు ద్వారా పెట్రోలియం ప్రొడక్ట్స్ రవాణా జరుగుతోంది. అది విశేషం. అనలిస్ట్ చాడా శాస్త్రి గారు అందిస్తున్న సమాచారం ఇది. ఇది ఎలా సాధ్యమైంది? ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ మార్గంలో కాశ్మీర్ లోయకు మొదటిసారిగా BTPN అంటే పెట్రోల్ ట్యాంకర్ రైలు ట్రయల్ను విజయవంతంగా నిర్వహించారు. ఇది కేవలం ఒక రైలు ప్రయాణం కాదు, దశాబ్దాలుగా వాయిదా పడిన ఒక జాతీయ ప్రాజెక్టు పూర్తి అయి దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగంలోకి తెచ్చిన సందర్భం. USBRL ప్రాజెక్టు 1990ల మధ్యలో ఆమోదం పొందింది. 2002లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. హిమాలయాల కఠిన భూభాగం, భూకంప ప్రాంతాలు, సుదీర్ఘ టన్నెళ్లు, వంతెనలు వంటి సవాళ్ల కారణంగా ఇది దశల వారీగా మాత్రమే ముందుకు సాగింది. కాశ్మీర్ లోయ లోపల కొన్ని విభాగాలు మాత్రమే 2014 ముందు మునుపటి ప్రభుత్వ కాలంలో పూర్తయ్యాయి. అయితే అత్యంత కీలకమైన మిస్సింగ్ లింక్ కత్రా నుంచి బనిహాల్ లేదా సంగల్దాన్ వరకు ఉన్నటువంటి కష్టతరమైన విభాగం మోదీ ప్రభుత్వ కాలంలోనే పూర్తయింది. 2024లో బనిహాల్, సంగల్దాన్ విభాగం, 2025 జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ సంగల్దాన్ కత్రా విభాగాన్ని ప్రారంభించడంతో మొత్తం 272 కిలోమీటర్ల లైన్ పూర్తి స్థాయిలో నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయినటువంటి చీనా బ్రిడ్జ్ 359 మీటర్లు, భారత్లోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అయినటువంటి అంజీఘాట్ బ్రిడ్జి, దేశంలోని అతి పొడవైన రవాణా టన్నెళ్లు వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. భూసేకరణ, అటవీ అనుమతులు, భద్రతా సమస్యలు వంటి అడ్డంకులను ప్రధాని మోదీ నేరుగా ప్రగతి వంటి వేదికల ద్వారా మానిటర్ చేసి నిర్ణయాలు వేగవంతం చేసి ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేందుకు శ్రద్ధ పెట్టారు. ఈ రైలు మార్గం పూర్తయిన తరువాత మాత్రమే కాశ్మీర్కి రవాణా సేవలు విస్తృతంగా సాధ్యమయ్యాయి. గతంలో సరుకు రవాణా కోసం పూర్తిగా NH-44 హైవే ద్వారా చేయవలసిన పరిస్థితి ఉండేది. కానీ తరచూ కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటం, చలికాలంలో మంచు వల్ల దారి మూసుకుపోతూ ఉండటం, ఇటువంటి సమస్యలు వస్తూ ఉండేవి. ఇప్పుడు గత సంవత్సరం ఈ రైల్వే లైన్ ప్రారంభించిన తరువాత ముందుగా సిమెంటు, ఆహార ధాన్యాలు, కార్లు వంటి సరుకులు రైలు మార్గం ద్వారా రవాణా మొదలుపెట్టిన పొడవైనటువంటి టన్నెళ్లు, అగ్ని ప్రమాదాలు, ఇతర భద్రతా అంశాలని పూర్తిగా పరిశీలించిన తరువాతనే తాజాగా పెట్రోల్ ట్యాంకర్ రైలు ట్రయల్ను విజయవంతంగా నిర్వహించారు. ఇది కాశ్మీర్ లోయకు ఇంధన సరఫరాలో విప్లవాత్మక మార్పు. రైలు ద్వారా పెట్రోలు, ఇతర ద్రవ ఇంధనాలు అందడం వల్ల సరఫరా నమ్మకంగా, తక్కువ ఖర్చుతో అన్ని కాలాల్లోనూ సాధ్యమవుతుంది. ఈ విజయం కేవలం ఇంజనీరింగ్ లేదా లాజిస్టిక్స్ విషయం కాదు, కాశ్మీర్ను దేశంతో మరింతగా దగ్గరగా కలిపే వ్యూహాత్మక, ఆర్థిక, సామాజిక అడుగు. ప్రయాణ సమయం తగ్గడం, పండ్లు, చేతి పనులు వంటి కాశ్మీర్ స్థానిక ఉత్పత్తులు వేగంగా దేశంలో మార్కెట్లకు చేరడం, పర్యాటకం పెరగడం, ఉపాధి అవకాశాలు రావడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా అసాధ్యంగా కనిపించిన కనెక్టివిటీని వాస్తవం చేసి ఇప్పుడు ఇంధన సరఫరా, కాశ్మీర్కు మెరుగైన నమ్మకమైన కనెక్టివిటీ మోదీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన మౌలిక సదుపాయాల విజయాల్లో ఒకటి. ఇది జాతీయ సమైక్యత, అభివృద్ధి, వ్యూహాత్మక భద్రతలను బలపరిచే అడుగు.